మన పురాణాల ప్రకారం ఆయుధ పూజ నూరు మహా విజయదశమి ముందు రోజు నిర్వహిస్తారు. మహా ఆయుధ పూజ అంటే మహా ఎవరి ముందుకు రాని వృత్తికి బా సంబంధించిన వారి పనిముట్లను మహా పూజించడం ఆనవాయితీగా వస్తుంది. ఒక రైతు వ్యవసాయానికి ఉపయోగించే పనిముట్లను పూజిస్తారు. ఇలా ఎవరి వృత్తిపరంగా వారి సాధనాలను పూజిస్తూ ఉంటారు. అలా ఎందుకు పూజిస్తారు అంటే దేవదానవ సంగ్రామంలో ఉత్తరాషాఢ, శ్రవణం నక్షత్రాల మధ్య అభిజిత్ లగ్నంలో విజయం సాధించడం జరిగింది కాబట్టి విజయదశమి ముందు రోజున ఈ ఆయుధాలకి పూజలు చేయడం ఆనవాయితీగా వస్తుంది. పురాణాల ప్రకారం దుర్గాదేవి మహిషాసురమర్దినిగా రాక్షసులను సంహరిస్తుంది కాబట్టి అనవసరం కరెక్ట్ ఆ నాయలేని రోజున ఆయుధాలకి పూజలు నిర్వహించడం జరిగింది. అప్పటి నుంచి నూరాలవనే మన ఇళ్లల్లో వృత్తిపరంగా వాడేటటువంటి సాధనాలకు పూజ చేయడం ద్వారా విజయం కలుగుతుందని నమ్ముతారు. అర్జునుడు తన వస్తువులను చెట్టులో దాచిపెట్టి విజయదశమికి ఒక్క రోజు ముందున పక్కన ఆ సైడ్ పనిముట్లు తీసుకొని కురుక్షేత్ర యుద్ధానికి వెళ్ళగా కురుక్షేత్ర యుద్ధంలో విజయం సాధిస్తారు. రైట్ అందుకు బాయ్ గుర్తుగా విజయదశమి అన్న పేరు వచ్చింది.